హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్, శ్వేతాస్ ఆర్ట్ ఆఫ్ రెసిపీ. ఈరోజు మనం రుచికరమైన మరియు స్పైసీగా మటన్ కర్రీ చేసుకుందాం. ముందుగా మనం 1/2 kg మటన్ని ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు 3 మీడియం సైజ్ ఆనియన్స్ని మరియు 3 టమోటాల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని హాఫ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 ఇంచు చెక్క, 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, కొద్దిగా సాజీరా, సోంపు మరియు 4 యాలకులు. అవి బాగా వేగిన తర్వాత హాఫ్కి కట్ చేసుకున్న మిర్చి మరియు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక ఇప్పుడు మనం 1½ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మనం వేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ సన్నగా తరిగిన టమోటా ముక్కల్ని వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మసాలా అనేది అడుగంటకుండా మనం బాగా కలుపుతూ ఉండాలి. మసాలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ లోపల మనం మటన్ కర్రీకి కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాం. ముందుగా మనం ఒక జార్ తీసుకొని అందులో 1/2 కప్ టమోటాస్, 2 ఆనియన్స్, కొద్దిగా కొబ్బరి పొడి, 6 జీడిపప్పులు వేసుకొని మరియు కొద్దిగా కొత్తిమీర వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఉడుకుతున్న మటన్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అడుగంటకుండా మనం కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇందులో కారం కొద్దిగా ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే మనం స్పైసీ మటన్ కర్రీ చేసుకుంటున్నాం. కర్రీ అనేది చిక్కపడింది కాబట్టి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. లాస్ట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. మటన్ ముక్క గట్టిగా లేకుండా మెత్తగా ఉండాలి అంటే సాల్ట్ అనేది మనం లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి 2 నిమిషాల పాటు ఉంచి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, రుచికరమైన స్పైసీగా మటన్ కర్రీ రెడీ. ఇలాంటి మరి ఎన్నో రెసిపీస్ కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.